ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మత్కు ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు అంటే చూసుకున్నట్టయితే కేటీఆర్ పైన ఇప్పటికీ 3 సార్లు ఏసీబీ అంటే నోటీసులు ఇవ్వడం, తర్వాత 2 సార్లు అటెండ్ కావడం అనేది జరిగింది. అండ్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది ఒక టాక్ వినిపిస్తుంది. అండ్ ఇది రాజకీయ సాధింపు చర్యలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు, చట్టం తన పని తను చేస్తుంది. ఒకవేళ అవినీతి నిరూపిస్తే డెఫినెట్ గా అరెస్ట్ కూడా కావచ్చు అని చెప్పేసి అంటున్నాం. కేటీఆర్ గారు చాలా క్లియర్ గా పొద్దున్నే చెప్పిండ్రు, మీరు 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను చట్టాల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి, చట్టాలను గౌరవించే వ్యక్తిని కాబట్టి మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను రానిక సిద్ధం ఉన్నా. ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన చేస్తా అంటే ఇక్కడ ఎవ్వరు భయపడేటోడు లేడు. తాటాకు చప్పులకు భయపడు బీఆర్ఎస్ వాళ్ళంటే మేము కేసీఆర్ గారు సైనికులము, బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల తరపున మీ పార్టీని నిలదీస్తూనే ఉంటామనేది చాలా క్లియర్ గా చెప్పింది. ఆల్రెడీ 10 సంవత్సరాలు అవినీతి చేసినందుకు భయంతో ఎప్పుడు అరెస్ట్ అవుతామా అని చెప్పేసి భయంతో చూస్తున్నారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు. ఇగో మనం మొన్న చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు ఓటుకు నోటుకి కేసు ఉంటే దొరికిండు అడ్డంగా, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అక్కడ కోర్టుకు పోయి మొత్తం ఆడ విచారణ జరుపుతామంటే పోనీకే భయపడుతున్నాడు. కానీ కేటీఆర్ గారు కదా అట్లా కాదు కదా, మీరు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు వస్తాము. మీరు ఆయన ఒకటి కేటీఆర్ గారు సవాల్ విసిరు, నీకు దమ్ము ధైర్యం ఉంటే లై డిటెక్టర్ టెస్ట్కు నువ్వు సిద్ధమా అన్నాడు. నువ్వు ఏదన్నా పెట్టుకో, నువ్వు రా, నేనుంటా. 4 కోట్ల మా ప్రజల ముందు మనము విచారణ ఎంక్వైరీ పెట్టుకుందాము. అంతేగాని 4 గోడల మధ్యలో కాదు, మొత్తం బహిరంగంగా లైవ్ పెట్టేసేసి, లై డిటెక్టర్ పెట్టేసేసి నువ్వేం చెప్తావు, నేనేం చెప్తావు, నువ్వేని దొంగ పనులు చేసుకొచ్చినావు, నేనేం చేసిన అనేది ప్రజలకు తెలవాలని కేటీఆర్ గారు సవాలు విసిరండి. మరి నీకు దమ్ము ఉంటే దానికి రావాలి కదా. గది రాకుండా చిల్లర వ్యవహారాలు ఏదో ఇప్పుడు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో మేము ఆయనను ఆడ కూర్చుని పెట్టుకున్నాం కాబట్టి మేము శునకానందం పొందుతాము. మొన్న కేసీఆర్ గారిని అంత పెద్ద మంత్రిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చూడు మేము ఎంత సింపుల్ కమిషన్ ముందర కూర్చుని పెట్టమని చెప్పి ఈ శునకానందం పొందుడు తప్ప నువ్వు ఉరగబెట్టేది ఏముండదు అనేది గుర్తు. ఇప్పుడు ఆయన కావాల్సిన సీఎం సీటు నేను సాధించిన 10 సంవత్సరాల కేసీఆర్ పడగొట్టిన, నాకు ఇంకేం వద్దని చెప్పి చాలా క్లారిటీ చెప్పాను. సో ఇవన్నీ చేసే రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఇప్పుడు ఎటువంటి వాళ్ళకి అటువంటి లక్షణాలు వస్తాయి అంటారు. కేటీఆర్ గారు విదేశాలలో చూసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విధాలతోటి పోల్చే విధంగా ఈయన ప్రయత్నం చేసిండు డెవలప్మెంట్కు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలా భారతదేశంలో అని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండు. ఈయన ఏం చేసిండు, ఈయన కూడా చేసిండు ప్రయత్నాలు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీపియాలా, అప్పు పూటకుండా ఎట్లా చేయాలా, చిప్పకూడదు తినేది బాగా తెలిసి ఈయన. కాబట్టి ఈయన ఉద్దేశం అంతేది, విధ్వంసం చేసిపోయిన విధ్వంసం చేసుడు కాదు, ఈయననే చేతులారా చేసుకుంటుండు. ఎవడన్నా సొంత రాష్ట్రాన్ని ఒక్క రూపాయి అప్పు పుడతలేదని చెప్పి ఢిల్లీకి వస్తే చెప్పులు ఎత్తుకపోవడం లాగా చూస్తున్నారని చెప్పి ఎవడన్నా సొంత రాష్ట్రానికి అంత చేస్తాడు? నిజాయితీ నిరూపించుకోవడం కాదు, ఈయనకు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి చెప్తున్నాడు. కరెక్ట్, డబ్బులు లేవు. మరి 1,00,000 కోట్లు పెట్టి నువ్వు మూసి ప్రక్షాళన సుందరీకరణ ఎవడు పెట్టుమన్నాడు? గడ రైతులకు దిక్కు లేదు, దివానా లేదు, మహిళలకు ఇచ్చేటటువంటి పైసలకు దిక్కు లేదు, విద్యార్థులకు ఫుడ్ పెట్టనీకే శాతనైతే లేదు. మరి నీకు ఎవడు పెట్టుకొని ఈ హైడ్రా ఎవడు పెట్టుకోమని చెప్పి పేదల ఇల్లు కూలగొడుతున్నావు. సంతోషం, నీకు అది ఇల్లీగల్ ఉన్నాయి, కూర్చుని పెడతావు. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు ఎంఐఎం వాళ్ళది హాస్పిటల్ ఉంది, కూలగొట్టి. ఎంఐఎం వాళ్ళ హాస్పిటల్ పూరా మధ్య లోపల ఉంది. అది కాదు, ఇంకా పెద్ద పెద్ద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా మంది కూడా ఉన్నాయి. మరి దమ్ముంటే ముందు గది కూలబెట్టాలి కదా. గది శాత కాదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే భయభ్రాంతులకు చేసి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు యాక్టివ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెడితే వీళ్ళందరూ భయపడతారు అనుకుంటారు. కానీ కేటీఆర్ గారు భయపడే రకం కాదు.